చేరాయా మీరు? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? తెలంగాణ బిడ్డలారా చూడుర్రి ఎంత ఘోరం అంటిది. ఇక మరొక అంశం, ఇక విద్యాశాఖ మంత్రి లేకపోతే తెలంగాణలో ఎంత దరిద్రంగా ఉన్నదంటే బర్లకొట్టం చూసిరు కదా, మన ఇంటికాడ బర్లను కట్టేసి చెట్ల కింద కట్టేసి ఇంతంత మేతేసి నీళ్ళ పెడతాం. ఈరోజు తెలంగాణలో బడిలో కూడా బర్లకొట్టం అయిపోయింది. ఇగో ఈ బర్లకొట్టం వీడియో కూడా ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక వైరల్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇగో ఇగో ఇక్కడ చూడుర్రి. నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించుర్రి. విద్యాశాఖ మంత్రి అనే వ్యక్తి తెలంగాణలో ఉన్నాడు. ఆయన పేరే యనుమల రేవంత్ రెడ్డి. ఆయన కిందనే ఉన్నది కాబట్టి శాఖ ఆయన్నే అడగాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో బర్లకొట్టంలా మారిపోయిన పాఠశాలల మీద ఒక ప్రత్యేకమైన కథనం మీకోసం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇగో చూడుర్రి. ఇగో బర్లకొట్టం అయిపోయింది. ఇది బడి అండి, మీరు చూడండి చాలా క్లారిటీగా చూడు. ప్రాథమిక పాఠశాల వెలుగుమట్ల అనుకుంటా బహుశా. ఇది బడి పక్కనే బర్లకొట్టం అయిపోయా. ఇక చూడుర్రి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి గారు మీ విద్యాశాఖ ఇదే బర్లకొట్టంలో మారిన ప్రభుత్వ పాఠశాల. దీని గురించి ఏమైనా సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా తెలంగాణ ప్రజలకు? దీని గురించి ఏమైనా మాట్లాడతారా? దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉన్నది ముఖ్యమంత్రి చేతుల కిందనే కాబట్టి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. బర్లకొట్టం లెక్క మార్చేసి ఇది ఖమ్మం జిల్లాలో సంఘటన. ఖమ్మం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఆయనతో పాటుగా ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చిన బహుమానం ఏంటంటే బడిని బర్లకొట్టం లెక్క మార్చేసారు. రాష్ట్రంలో సర్కారు బర్లకొట్టంలా మారిపోయాయి. చదువు చెప్పాల్సిన చోట బర్లు కనిపిస్తున్నాయి. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏకంగా ఊళ్ళోని పశువులను తీసుకొచ్చి పాఠశాలలో కట్టేస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లెగూడెం మండలం వెలుగుమాట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పవిత్రమైన పాఠశాలలో పశువులను కట్టేసాడు తప్పని చెప్పాల్సిన అధికారులు సైతం మౌనంగా ఉండిపోయారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. స్కూళ్లపై అధికారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో బర్లు కట్టేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరిరు అంటే ఇంకో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల బడులన్నీ ఆల్మోస్ట్ ప్రభుత్వం కూడా బర్లకొట్టం లెక్కనే ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనే విషయంలో మర్చిపోకుర్రి. ఎందుకంటే హోంమంత్రి లేడు, మున్సిపల్ శాఖ లేదు, విద్యాశాఖ లేదు, దాంతోపాటుగా ఓ సమీక్ష లేదు, ఓ సమావేశం లేదు. ఇది ఇట్లుంటే ఇక ఈ ఆశా వర్కర్లకు సంబంధించి ఆశలు అడియాశలు 4 నెలలుగా జీతాలు ఇవ్వని రేవంత్ సర్కార్. వేతనాల కోసం ఆశా వర్కర్ల ఉద్యమ బాట. బతుకు మీద ఆశ చచ్చిపోతుందని ఆవేదన. 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్. అర్హత పరీక్ష రద్దు చేయాలంటూ నిరసన. ఆశా వర్కర్ల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించే. ఎందుకు వినిపిస్తాయి? ఇది ప్రభుత్వమా? కాదు కదా, బర్లకొట్ల ప్రభుత్వం అంటారు. ఎందుకంటే దేని మీద సమీక్షా సమావేశం లేనప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆశా వర్కర్లకు సంబంధించి 18,000 జీతాలు ఇవ్వమని వీళ్ళు ఆందోళన